పల్లవి అంటుంది, "ఇందులో తప్పేముంది అత్తయ్య గారు? తను కష్టపడి ఏదో ఒక దాంట్లో ఫీల్డ్‌లో సెటిల్ అవ్వాలి. తన గురించి తను తెలుసుకొని ఎందులో కొంత సాధిచ్చాలి అనుకుంటున్నాడు. తప్పులేదు కదా!" అని చెప్పి పల్లవి అలా సపోర్ట్ చేస్తూ ఉంటే చంటిని ఇక అప్పుడు చరణ్, "ఓహ్! ఇదంతా తమరి గైడెన్సా? నువ్విచ్చిన ప్రోత్సాహంతోనే వీడు ఇలాంటి పనికి రెడీ అయిపోయాడు. అంతేలే గుడిసెలో పెరిగిన దానివి. నీకింతకన్నా మంచి బుద్ధులు, ఆలోచనలు ఇంకేం వస్తాయిలే" అని చెప్పి చరణ్ అంటాడు. మనకిన్ని బిజినెస్‌లు పెట్టుకొని, ఈ పిజ్జా బాయ్ లాగా అసలు ఏమన్నా అసలు పరువు తక్కువ పని కాకపోతే ఏంటి? నువ్విందులో రాణిస్తావు, గెలుస్తావని నాకైతే నమ్మకం లేదు అని చంటితోని చరణ్ అలా అంటూ ఉంటే, అప్పుడు చంటి అంటాడు, "అన్నయ్య నాకైతే నా మీద నమ్మకం ఉంది. ఇప్పటిదాకా నేను ఏ బాధ్యత లేకుండా అసల ప్రతిది డబ్బులు కావాలన్నా, ఇంకే కావాలన్నా నేను అసలు లైఫ్‌లో దేని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టలేదు. అలాగే ఇంట్రెస్ట్ లేదు కూడా నాకు దాని మీద. కానీ ఇప్పుడు నా భార్య అడగడంతోని ఇక తన కోసం ఇక నేను నా ఇండివిడ్యువాలిటీ డెవలప్ చేసుకోవాలి. లేదంటే మనకి విలువ ఉండదు అని తెలుసుకున్నాను. అందుకే నేను ఇలా చేస్తున్నాను. కానీ ఖచ్చితంగా ఏదో రోజు నేను సాధిస్తాననే నమ్మకం నాకుంది. లేదు, నా వల్ల మీకు పరువు పోతుంది అని చెప్పి మీకు ఏమాత్రం అనిపించినా కూడా నేను నా భార్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను" అని చెప్పి అలా చంటి చెప్పడంతోని ఒక్కసారిగా అక్షిత షాక్ అయిపోతుంది. ఇక అక్షిత మనసులో ఇలా అనుకుంటుంది, "ఓర్ని వీడేంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నా భార్యని తీసుకొని అంటాడు. నన్ను తీసుకెళ్ళి ఏ రేకుడింట్లో తీసుకెళ్ళి కాపురం పెడతాడా ఏంటి? అమ్మో! చచ్చూరుకుంటాను. ఇప్పుడు నేను నోరు తెరిసి మాట్లాడకపోతే నిజంగా తీసుకెళ్తాడు" అని చెప్పి ఇక అక్షిత బయటకొచ్చి, "ఏంటండి? ఏంటి చంటి మీరు? ఆ! బయటికెళ్ళేదేంటి ఇల్లు విడిచి" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు సుమలత, "ఆ! ఇంట్లో నుంచి బయటికెళ్దామని ఇప్పుడు వాడనేసరికి నోరు తెరుస్తున్నావా మరి? ఇంతకుముందు ఇండివిడ్యువాలిటీ అది ఇది అని చెప్పి వాడిని రెచ్చగొట్టినప్పుడు లేదు నీకు" అని చెప్పి అడుగుతుంది సుమలత అక్షితని. అప్పుడు అక్షిత, "ఆంటీ అసలు మీ అబ్బాయి ఇలా చేస్తాడని నేను అనుకోలేదు ఆంటీ. నాకేం తెలుసు ఇలా పిజ్జా బాయ్‌లాగా జాయిన్ అవుతాడని. మీకే బోలెడు బిజినెస్‌లున్నాయి. అందులో ఏదో ఒక బిజినెస్ తీసుకొని టేక్ ఓవర్ తీసుకొని చేసుకుంటాడనుకున్నాను కానీ ఇలా అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆంటీ. ఇదంతా కూడా పల్లవి వల్లే. ఈ పల్లవి చెప్పిన మాటలు బట్టే ఏ పనైనా చేయొచ్చు అని చెప్పి మీ అబ్బాయి ఇదిగో ఈ పిజ్జా గెటప్ ఎత్తాడు. నేనసలైతే ఇదంతా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆంటీ. మీకన్ని బిజినెస్‌లుండగా ఇలాంటి పని చేస్తాడని నేనెందుకు అనుకుంటాను" అని చెప్పి అక్షిత రివర్స్ గేమ్ ఆడుతుంది. ఇటు చరణ్ కూడా, "అవునవును. అసలు ఈ పల్లవి చెప్పిన మాట బట్టే చంటి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. మన పరువు తీసే పని దాకా. ఇదంతా పల్లవి వల్లే" అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటే, "అసలు మా పరువు ఏమైపోవాలిరా" అని చెప్పి సుమలత తల బాదుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడున్న ప్రసాదరావు, "నాకైతే ఇందులో ఏ తప్పు కనిపించట్లేదు" అని చెప్పి అనగానే, "ఏవండీ" అని చెప్పి అంటుంది సుమలత, "అవును సుమ, నాకైతే తప్పు కనిపించట్లేదు. మనం కూడా స్టార్టింగ్ ఇలాగే కదా! చిన్నదాని నుంచే కదా స్టార్ట్ చేశాము. ఎవరైనా కూడా అంతే కదా! కానీ మన చంటి గొప్పతనం ఏంటో తెలుసా? మనకున్న బిజినెస్‌లో ఏదో ఒక బిజినెస్ తను తీసుకోవచ్చు. హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. కానీ తనకంటూ ఇండివిడ్యువల్‌గా సొంతంగా ఏదో ట్రై చేయాలని తాపత్రయపడుతున్నాడు. ట్రై చేయనిద్దాము. ఇన్‌కేస్ అందులో సెట్ అవ్వలేదనుకో తనకి, ఆ! అప్పుడు అప్పుడు మన బిజినెస్‌లున్నాయి కదా ఎటు చూసుకోవడానికి. అసలు ఛాన్స్ ఇయ్యకుండా ఇలా తిడుతూ ఉంటే పాపం వాడికి మాత్రం ఎలా ఉంటుంది? రేయ్ చంటి, నువ్వు చేసిన పని మాత్రం నాకు నిజంగా చాలా ప్రౌడిష్‌గా అనిపిస్తుంది. చాలా ప్రౌడ్‌గా ఉందిరా నిన్ను చూస్తుంటే. షాబాష్" అని చెప్పి మెచ్చుకుంటారనమాట. ఇక పల్లవి నవ్వుతూ ఉంటుంది. హమ్మయ్య! మామయ్య గారికి నచ్చింది అన్నట్టుగా. ఇక అక్షిత అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు చంటి, "థ్యాంక్ యూ డాడీ. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు" అని చెప్పి అనగానే, "నువ్వు నన్ను ప్రౌడ్‌గా ఫీల్ చేసావురా. ఫస్ట్ నాకు కూడా కోపమొచ్చింది. పిజ్జా బాయ్‌గా పనిచేయడం ఏంటి అని. కానీ నీ ఇంటెన్షన్, నీ ఉద్దేశం నువ్వు చెప్పిన తర్వాత నా ఆలోచన మారిపోయిందిరా. నువ్వే కరెక్ట్‌రా" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ప్రసాదరావు. ఇక అక్కడి నుంచి సుమలత వీళ్ళు వెళ్ళిపోగానే ఇక చంటితో చరణ్ అంటాడు, "రేయ్ చంటి, నువ్వు ఏమైనా అను. నాకు మాత్రం నచ్చలేదు నువ్వు చేసిన పని. నువ్వు ఫైనల్‌గా ఇదిగో ఈ పల్లవి చెప్పిందని ఈ పిజ్జా బాయ్‌లా జాయిన్ అయ్యావు కానీ ఫైనల్‌గా అది కూడా అక్కడ కూడా నువ్వు ఏమి సాధించలేక ఆఖరికి ఆఖరికి నువ్వు మన బిజినెస్‌లకే వస్తావు. ఇదిగో పల్లవి అప్పుడు వస్తాడు కదా! అప్పుడు వాడు ఏం చేత కాకుండా వాడు పిజ్జా బాయ్‌లాగా ఇక ఏ చేత కాకుండా రోడ్డు మీద కూర్చుంటాడే బాధతోని ఏం చేయాలా అని అప్పుడు నీ సంగతి చెప్తాను" అని చెప్పి అక్కడి నుంచి చరణ్ కూడా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుమలత రూమ్‌లోకి వెళ్తాడు చరణ్. "మమ్మీ అసలు ఇదంతా పల్లవి వల్లే మమ్మీ. చూసావు గదా! తమ్ముడు అసలు పిజ్జా బాయ్‌లో జాయిన్ అయ్యాడంటే అదిచ్చిన ఎంకరేజ్‌మెంట్ వల్లే" అని చెప్పి అనగానే, "అవునురా, కానీ దాన్ని మాత్రం ఎలాగైనా నీ జీవితంలో నుంచి నేను పంపించేస్తారా" అనగానే, "ఎలా మమ్మీ ఎలా పంపించేస్తావు? ఆ! ఏదో జాతకాన్ని అడ్డుపెట్టుకొని తీసుకొచ్చి నా మెడని కట్టావు" అనగానే, "లేదురా, దాన్ని ఖచ్చితంగా నేను జీవితం నుంచి పంపించేస్తాగా చూడు" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "ఎలా? దాన్ని చంపేస్తావా ఏంటి?" అని చెప్పి అడుగుతాడు చరణ్. "రేయ్, నేను మరీ అంత క్రిమినల్‌లా కనిపిస్తున్నానారా? కాదురా, ఏదో ఒకటి చేస్తాను. అంటే
డివోర్స్ ఇచ్చామనుకో అది వెళ్ళిపోతుంది కదా నీ జీవితంలో నుంచి. ఒకసారి మన లాయర్‌ని కనుక్కుంటాను. ఏమైనా ట్రిక్స్ గానీ ఎలా అయినా ఏమైనా చెప్తారేమో కదా! ఉండు ఫోన్ చేస్తాను అని చెప్పి సుమలత వాళ్ళ లాయర్‌కి కాల్ చేస్తుంది. హలో సార్, నేను సుమలతని. అది మా అబ్బాయికి రీసెంట్‌గానే పెళ్లయిందండి. అయితే అమ్మాయితో జీవితాంతం ఉండలేను అని చెప్పి అంటున్నాడు. నాకు కూడా అమ్మాయి నచ్చడం లేదండి. అయితే డివోర్స్ తీసుకుందామని అనుకుంటున్నారు అనగానే, ఇద్దరు మ్యూచువల్‌గా ఓకే అనుకుంటే డివోర్స్ తీసుకోవడం ఎంత పనండి అని చెప్పి అంటుంది. అప్పుడు సుమలత, అంటే ఇద్దరికీ కాదండి, మా అబ్బాయికే డివోర్స్ తీసుకోవాలని, ఆ అమ్మాయి మాత్రం చచ్చినా డివోర్స్ ఇవ్వదు అనగానే, అలా అయితే కష్టం కదండీ అనగానే, ఏదో ఒక ఆలోచన మీరే చెప్పండి. ఆ అమ్మాయితో ఉండలేనంటున్నాడు నా కొడుకు అని సుమలత అంటుంది. సరే అయితే ఆ అమ్మాయికి తెలియకుండా ఎలాగోలాగా సైన్ అయితే తీసుకోరండి. నేను డివోర్స్ డాక్యుమెంట్స్ పంపిస్తాను. ఆ అమ్మాయి ఆ డాక్యుమెంట్స్ చదవకుండా చూసి ఎలాగోలా సంతకం అయితే పెట్టించండి. ఆ తర్వాత నేను ఎలాగైనా కోర్టుకి అదంతా అప్లై చేసి డైరెక్ట్‌గా ఇక డివోర్స్ వచ్చేస్తుంది. సో, ప్రాబ్లమ్ ఉండదు. ఏమంటారు? చేయించగలుగుతారా మరి? అని చెప్పి అడుగుతారు. సరే అండి. మీరైతే పంపించండి ఇంటికి పేపర్స్ అని చెప్పి అంటారనమాట సుమలత ఆ లాయర్‌తో. ఇక అప్పుడే రూమ్‌లోకి అక్షిత, భువన లోపలికి రాబోతూ ఉంటే, రావద్దు అన్నట్టుగా సుమలత సైగలు చేస్తుంది. ఇక వాళ్ళు పక్కకు వెళ్ళిపోతారు. సరే మమ్మీ, నువ్వు చెప్పినట్టుగా సైన్ అయితే తీసుకుంటాను పల్లవి దగ్గర నుంచి అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, అప్పుడు అక్షిత, భువన వస్తారు. ఏంటాంటీ ఇందాక మమ్మల్ని రావద్దని ఎందుకు సైగలు చేశారు అని చెప్పి అడుగుతుంది సుమలతని అక్షిత. అప్పుడు సుమలత అంటుంది, ఏం లేదు, ఈ గండం విషయం నా ఒక్కదానికే తెలుసన్నట్టు ఉంటే బావుంటుంది కదా! మళ్ళీ మీ అందరికీ తెలిసి మరీ పెళ్లి చేశానంటే మళ్ళీ ఎందుకు అదంతా? అందుకే వద్దన్నట్టు చెప్పానులే గానీ, అయితే ఇప్పుడు డివోర్స్ ఆ పల్లవితో ఎలాగైనా ఇప్పించాలనుకుంటున్నాను. సైన్ చేసిందనుకో పల్లవి, ఇక ఎంచక్కా దాని పీడ వదిలిపోతుంది మనకి అనగానే, ఇక అప్పుడు భువన సంతోషంలో, అవునా ఆంటీ, దాని పని అయిపోతే ఇక నాకు ఎంత హాయి ఆంటీ. అది జీవితంలో నుంచి, చరణ్ జీవితంలో నుంచి వెళ్ళిపోగానే నేను ఎంచక్కా చరణ్‌ని పెళ్లి చేసుకుంటాను. ఆహా! అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క చంటి ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ అన్న మాటలు. ఇక అక్కడికి బామ్మ, పల్లవి అలాగే ప్రసాదరావు వస్తారు. ఏంట్రా ఒక్కడివే ఇలా చీకట్లో కూర్చున్నావేంటి అనగానే, ఏం లేదు నాన్న ఊరికే అని చెప్పి చంటి అంటాడు. ఇక అప్పుడు ప్రసాదరావు, రేయ్, మీ అమ్మ అన్న మాటలు, అన్నయ్య అన్న మాటలు ఏమీ పట్టించుకోకు. నువ్వు రైట్ వేలోనే ఉన్నావు. నువ్వు సాధించు. ఖచ్చితంగా పట్టుదల మాత్రం వదలకు అని చెప్పి అంటూ ఉంటే, ఇక చాటుగా ఏమో చరణ్ వింటూ ఉంటాడనమాట వీళ్ళ మాటలు. ఇక ఇటు ప్రసాదరావు అంటారు, అసలు నువ్వు మంచి వేలో పడ్డందుకు ఇదంతా నా కోడలు వల్లే సాధ్యమైంది. నా కోడలు చెప్పిన మాటలకి నువ్వు బయటకొచ్చి నీకు నువ్వుగా ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి అనుకున్నావు అని చెప్పి అనగానే, నాదే ఉంది మావయ్య, నేను జస్ట్ ఎంకరేజ్ చేశానంతే. చూడు చంటి, ఎంత కష్టమైనా సరే నువ్వు సాధించగలుగుతావు. నీ పట్టుదలని మాత్రం, కాన్ఫిడెన్స్‌ని మాత్రం అస్సలు వదులుకోవద్దు అని చెప్పి అలా పల్లవి కూడా చెప్తూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి అక్కడి నుంచి చంటి వెళ్ళిపోతాడు. ఇక చంటి వెళ్ళగానే అక్కడికి చరణ్ వచ్చి, పల్లవి ఒకసారి నీ చెయ్యి ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. చెయ్యా ఎందుకు అనగానే, ఒకసారి ఇవ్వు చెప్తాను అనగానే పల్లవి చేయిస్తుంది. ఇక చాలా థ్యాంక్స్, నా తమ్ముడిని ఒక వేలో పెట్టావు. అసలు ఇప్పటిదాకా ఏ బాధ్యత లేకుండా తినడం తప్ప ఇంకెందులో ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది వాడిని ఒక ఏదో ఒకటి సాధించాలి జీవితంలో అన్నట్టుగా వాడికి కలిగేలా చేశావు. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను అనగానే, వీళ్ళంతా ఇటు పల్లవి, బామ్మ, ప్రసాదరావు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే, అంటే నీ డైలాగ్‌లో ఏవో తేడా కొడుతుంది. అందుకే మేము షాకింగ్‌గా చూస్తున్నాము అని ప్రసాదరావు అంటారు. ఇక ఇటు పల్లవి కూడా, అసలు ఇందాక నన్ను తిట్టారు కదా! ఇప్పుడేంటి మెచ్చుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు అనగానే, అంటే ఇందాక అన్నాను కోపంలో చంటి ఏంటి అలా పిజ్జా బాయ్‌లా చేయడమని. కానీ తర్వాత ఆలోచించుకుంటే నువ్వే చేసిందే కరెక్ట్ పల్లవి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక చాటుగా ఇటు సుమలత కూడా మాటలు వింటూ ఉంటుంది. ఇటు బామ్మ అడుగుతుంది, అవునురా చరణ్, ఇందాకేవో మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నావు, పేపర్లు అవి తెప్పించావా అని చెప్పి అనగానే, తెప్పించాను, ఇదిగో రెడీగా ఉన్నాయి. ఇదిగో పల్లవి మ్యారేజ్ సర్టిఫికేట్ అనగానే, ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు అనగానే, చదువుకున్న దానివే కదా ఎందుకు అని అడుగుతావేంటి? దేనికైనా పనికొస్తుంది. నీకు నాకు సెట్‌గా ఉంటుంది. ఉంటే దేనికైనా బావుంటుంది కదా! లీగల్‌గా గానీ దేనికైనా కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. రిజిస్టర్ చేసుకోవాలి. ఇదిగో దాని మీద సైన్ చేశావనుకో, ఇవాళ రేపు అప్లై చేశానుకో, ఎల్లుండి సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఏంటి సైన్ చెయ్యి అని చెప్పి అనగానే, పెన్ను అనగానే, ఇదిగో పెన్ తీసుకొచ్చాను అని చెప్పి చరణ్ అంటాడు. లేదు, నా దగ్గర ఒక అంటే బాగా అచ్చొచ్చిన పెన్ ఉందనమాట. అది బాగా కలిసొస్తుంది. ఆ పెన్‌తో సైన్ పెడతాను అనగానే, పెన్ ఏదైతే ఏముంది సైన్ పెట్టడానికి అని చెప్పి అంటాడు చరణ్. అది కాదు, అది నాకు బాగా లక్కీ పెన్ అనమాట. ఇది మన రిజిస్టర్ సర్టిఫికేట్ కదా మ్యారేజ్‌ది. అందుకే ఓకే అని చెప్పి రూమ్‌లోకెళ్ళి పల్లవి తన పెన్ తీసుకొచ్చి ఆ పెన్‌తో సైన్ పెట్టేస్తుంది. సరే పల్లవి, ఇక ఇక నీ పని అయిపోయినట్టే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చరణ్. చరణ్ వెళ్ళిపోగానే, ఇదేంటి నీ పని అయిపోయినట్టే అంటాడేంటి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, అప్పుడు బామ్మ, అంటే పల్లవి సైన్ పెట్టింది కదా, ఒక పని అయిపోయిందని వాడి ఉద్దేశం అనుకుంటా అంతే అని చెప్పి అంటుంది బామ్మ.
మరోపక్క చరణ్ ఏమో తను తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ వాళ్ళ అమ్మకి చూపిస్తాడు. "చూడు మమ్మీ సైన్ పెట్టిచ్చేసాను పల్లవితోని" అనగానే, "ఇంత ఈజీగా పనైపోయింది. పోన్లే నేను మనం రేపు వెళ్దాము. మనం వెళ్లి లాయర్‌కి చూపిచ్చామనుకో, ఈ పేపర్స్ ఇచ్చేసామంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది డైవర్స్" అనగానే, "పోన్లే అమ్మ నా పనైపోతే అయిపోయింది. రేపిక నీ పని" అని చెప్పి అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతాడనమాట చరణ్. ఇక అక్కడికి అక్షిత, భువన వస్తారు. "ఇదిగో పల్లవి చాలా ఈజీగా సైన్ పెట్టేసింది. ఇంత ఈజీగా పనైపోతుందని అస్సలు అనుకోలేదు" అనగానే, "పోన్లే ఆంటీ నా కల నెరవేరబోతుంది" అని చెప్పి భువన సంతోషిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే లాయర్ దగ్గరికి ఇటు చరణ్ అలాగే సుమలత వెళ్తారనమాట. "ఎంత ఖర్చైనా పర్వాలేదు స్పీడ్‌గా మా ఇద్దరికీ డివోర్స్ వచ్చేయాలండి" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "మీరు నేను చెప్పినట్టుగా సైన్ అయితే చేయిచ్చారు కదా" అనగానే, "ఆ! అవునండి నా కోడలు సైన్ పెడుతుంటే నేను కూడా చూసాను. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి" అని చెప్పి పేపర్స్ ఇస్తారనమాట లాయర్‌కి. ఇక లాయర్ చూసి షాక్ అవుతారు. "ఇదేంటి సైన్ చేయిచ్చానన్నారు" అనగానే, "ఆ! చేయిచ్చామండి. నేను కూడా ఉన్నాను. నా కోడలు సైన్ పెడుతుంటే చూసాను. నా ఎదురుగానే పెట్టింది" అని చెప్పి ఇటు చరణ్, సుమలత చెప్తూ ఉంటారు. "ఏంటండి ఆ! ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్వాలేదు అది ఇది అని చెప్పన్నారు. అసలిక్కడ సైనే లేదు. కావాలంటే చూడండి" అని చెప్పి పేపర్స్ ఇస్తారనమాట. ఇక చరణ్ చూడగానే ఆ పేపర్‌లో డాక్యుమెంట్స్‌లో పల్లవి సైన్ కనిపించదు. "ఇదేంటి నా ఒక్కడి సైనే కనిపిస్తుంది. పల్లవి సైన్ లేదేంటి" అని చెప్పి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, ఇక అప్పుడు ఆ లాయర్ అంటారు, "మీరు మీ కోడల్ని బురిడి కొట్టిచ్చారేమో అని మీరు సంతోషిస్తున్నారు. కానీ రివర్స్‌లో మీ కోడలే మిమ్మల్ని బురిడి కొట్టిచ్చింది" అని చెప్పి ఆ లాయర్ చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఇటు సుమలత, ఇటు చరణ్ షాకే చూస్తూ ఉంటారు. ఇదేంటి పల్లవి ఇదంతా ప్లాన్ చేసిందా అని చెప్పి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.